ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? లేచిన వెంటనే మంచి వాగ్దానాలు వింటూ దినాన్ని మొదలు పెట్టుకుంటున్నాం. మీరందరూ కూడా ధన్యులని నేను చెప్పొచ్చు. ఈరోజు కూడా చక్కటి వాగ్దానం విందాం. యోబు గ్రంథం నుండి 22వ అధ్యాయం 28వ వచనం. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. మనం అనుకుంటాం కానీ చాలాసార్లు ఇదైతే బాగుండు, ఇది జరిగితే బాగుండు, వీసా వస్తే బాగుండు, పెళ్ళైతే బాగుండు, అప్పులు తీరితే బాగుంటుంది, ఈ ఆరోగ్యం సెట్ అయితే బాగుంటుంది, ఇల్లు కొనుక్కుంటే అయిపోయేది, సెటిల్ అయితే అయిపోతుంది, ఇది జరిగితే నాకు ఎంత లైఫ్ అంతా కూడా రిలీఫ్లో ఉంటాను నేను అని చాలాసార్లు మనం అనుకుంటాం కదా. కానీ మనం అనుకున్న దానికంటే ముందే దేవుడు మనకు ఒక చక్కటి వాగ్దానం ఇస్తున్నాడు. నీవు ఏదైతే యోచన చేస్తావో అది దేవుడు స్థిరపరుస్తాడని దేవుని యొక్క వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. చాలాసార్లు మన జీవితాల్లో కూడా మనం అనుకున్నవి జరగకపోతే స్ట్రెస్కి గురవుతూ ఉంటాము, ప్రెషర్కి వచ్చేస్తూ ఉంటాము. టెన్షన్ అనే మాట నిజం చెప్పాలంటే అమ్మో నేను అన్నిటికీ టెన్షన్ పడుతున్నా అంటే చాలాసార్లు మన ఏదైతే అనుకుంటామో జరగకపోతేనే మనం ఇంత ఫీల్ అవుతూ ఉంటాం కదండి. అయితే దేవుడు ఈరోజు ఒక మంచి మాట చెప్తున్నాడు. నువ్వు ఏది యోచన చేస్తావో, ఏది ఆలోచిస్తావో ఇది జరిగితే బాగుంటుందని అది దేవుడు కార్యం చేస్తాడని చెప్తా ఉంటున్నాడు. అయితే ఇది ఎప్పుడు చేస్తాడు? యోబు 22:21 మనం చూసినట్లయితే నీవు ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు మేలు కలుగుతుంది, నీకు సమాధానం కలుగుతుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవునితో ఉన్న రిలేషన్షిప్ ఎంత బలమైనదంటే ఆయనతో మనం సహవాసం చేస్తే అలాగూ మనకు మేలు కలుగుతుందంట. కాబట్టి నువ్వు ఏది యోచిస్తే అది జరుగుతుందంట. మనం యోబు గ్రంథం 29:5-6 వచనాలు కూడా మనం చూసినట్లయితే ఒకప్పుడు దేవుడు నాకు సర్వశక్తిమంతుడు, నాకు తోడై ఉన్నాడు కనుక నేను అడుగు పెట్టినెల్లా నేతిలో పడిందని చెప్తా ఉంటాడు. ఆయన అడిగెల్లా కూడా నేతిలో పడినట్టుగా, ఆయన చేసిన పనులన్నీ సఫలమైనట్టుగా ఆయన రాస్తా ఉంటున్నాడు యోబు. నిజమే, మన జీవితంలో కూడా రిలేషన్షిప్ విత్ గాడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆయనతో గడపడం ఎంతో ఇంపార్టెంట్. ఇఫ్ యూ స్పెండ్ టైం విత్ గాడ్, ఆయన వాక్యములో ఆయన సన్నిధిలో నువ్వు గడిపితే కనుక ఖచ్చితంగా నువ్వు ఏది యోచన చేస్తావో అది నీ జీవితంలో జరుగుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో నా యందును మీరును మీ యందును నా మాటలు నిలిచి ఉన్నాయల్లా నీకు ఏది ఇష్టమో అడుగుడి అది నీకు అనుగ్రహింపబడును. దేవుని యందు మనం నిలిచి ఉంటే, ఆయన మాటల యందు మనం నిలిచి ఉంటే కనుక మనకి ఏది ఇష్టమో అడిగితే దేవుడు చేస్తాడంట. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు దేవుడు మీకు ఇష్టమైన చేయడానికి ఇష్టపడుతున్నాడు. అంతేకాదు నువ్వు ఏదైతే యోచన చేస్తున్నావో ఇది అయితే ఎంత బాగుండు, ఇది సెట్ అయితే ఎంత బాగుండు, నాకు ఈ మినిస్ట్రీలో దేవుడు ఇంత సహాయం చేస్తే ఎంత బాగుండు, లేక నాకు జాబ్లో ఇంత గొప్ప బ్రేక్ ఇస్తే ఎంత బాగుండు నువ్వు అనుకుంటున్నావా? అయితే దేవునితో సహవాసం చేయడం మొదలు పెట్టండి, ఆయన మాటలు వినడం మొదలు పెట్టండి, ఆయనతో నడవడం మొదలు పెట్టండి. ప్రతి యోచన స్థిరపరిచే దేవుడు నీ ప్రాణ స్నేహితుడుగా ఉండి నీ సమస్త కోరికలను తీర్చగల దేవుడుగా ఉన్నాడు. ఈ మాటలు వింటున్న నీవు నాతో కలిసి చిన్న ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభా, నీతో సహవాసం నాకు కావాలని ప్రార్థన చేద్దామా. పరిశుద్ధుడ మహోన్నతుడు తండ్రి, ఎవరైతే సహవాసం నీతో చేస్తారో నాయన ప్రభా, అయా మేలిమి బంగారం కంటే ఈ లోకపు శ్రేష్టమైన వాటికంటే నాయన నీ పాద సన్నిధి ఎంతో మధురమైనది, ఎంతో రిచ్ ప్రెజెన్స్ని మాకు దయచేస్తున్నందుకు నీకు వందనాలు. ఎవరైతే నీతో సహవాసం చేస్తారో, వారు ఏదైతే యోచన చేస్తారో, వారు ఏదైతే జరగాలని అనుకుంటారో నీవు స్థిరపరుస్తావని చెప్పిన వాగ్దానం బట్టి నీకు వందనాలు. ఈ రోజు నుంచి ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి బిడ్డ కూడా నాయన నీ మాటలు యందు నీ సన్నిధిలో నిల్చుండే భాగ్యం దయచేయమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి, విన్నాం కదండి వాగ్దానము. ఇఫ్ యూ వాంట్ బిగ్ బ్లెస్సింగ్స్ ఇన్ యువర్ లైఫ్, హ్యావ్ అ రిలేషన్షిప్ విత్ గాడ్. సో ఈ వాగ్దానం మీతో మాట్లాడితే కింద కమెంట్లో ఐ వాంట్ టు హ్యావ్ అ good relationship with God for bigger blessings in my life and better. May God bless you. Have a blessed day. See you tomorrow. Until then, take care. God bless you.